రాజ్యసభలో ఎన్డీఏ బలం ఇంకా పుంజుకుంటోంది. పశ్చిమ బెంగాల్ నుంచి ఖాళీ అయిన 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల సంఘం జూలై 24న పోలింగ్ ప్రకటించింది. అదే రోజు సాయంత్రం ఫలితాలు కూడా వెలువడతాయి. టీఎంసీ నుంచి రాజీనామా చేసిన 3 ఎంపీల స్థానాల్లో ఇప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం దాదాపుగా ఖాయమైపోయింది. అలాగే 4వ స్థానాన్ని కూడా ఎన్డీఏ కైవసం చేసుకోబోతోంది. అయితే ఆ సీట్ను సెపరేట్గా నోటిఫికేషన్ వెలువడుతోంది. మరి ఈ పరిణామం వెనుక కథ ఏంటి? రాజ్యసభ సంఖ్యాబలం ఎలా మారబోతోంది? బీజేపీకి దక్కబోయే అడ్వాంటేజెస్ ఏంటి? మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన పార్లమెంట్కున్న 2 సభల్లోనూ తగినంత బలముంటేనే అధికార పక్షం ఏవైనా చేయగలుగుతుంది. మరి ముఖ్యంగా ఎన్డీఏ తాను తీసుకురాదలిచిన ఎన్నికల సంస్కరణలు కానీ, నెల రోజులు జైల్లో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రి, మంత్రులను ఎన్నికల ప్రక్రియకు అనర్హులు చేసే అత్యంత కీలకమైన చట్టాన్ని గాని తేవాలంటే 2 సభల్లోనూ అందుకు కావాల్సిన సంఖ్యాబలం తప్పనిసరి. ఇప్పుడు ఈ సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే విషయంలో ఎన్డీఏ గతంలో ఎప్పుడు లేనంత వేగంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమ బెంగాల్ నుంచి రాజీనామా చేసిన 3 రాజ్యసభ సభ్యుల స్థానాలను ఎన్డీఏ కైవసం చేసుకోబోతోంది. దీంతో రాజ్యసభలో ఎన్డీఏ సంఖ్యాబలం మారబోతోంది. రాజ్యసభలో గరిష్టంగా 250 మంది ఎంపీలుంటారు. రాజీనామా చేసిన వారితో కలుపుకుంటే సభ్యుల సంఖ్య 241కి పడిపోయింది. ప్రస్తుతం ఎన్డీఏ సంఖ్యాబలం 152 సభ్యులుగా ఉంది. ఇప్పుడు రాజీనామా చేసిన టీఎంసీ సభ్యుల స్థానాలు 3ని గెలుచుకుంటే 155కు పెరుగుతుంది. అయితే రాజ్యాంగ సవరణలు చేయాలంటే 3 రెండంతల లెక్కన 164 మంది మద్దతు అవసరం. ఆ ప్రకారం ఇంకా 9 మంది ఎంపీల అవసరం ఏర్పడుతుంది. టీఎంసీ నుంచి రాజీనామా చేసిన 3 ఎంపీలు సుఖేన్ శేఖర్ రాయ్, సుష్మితా దేవ్, ప్రకాష్ చిక్ బరాయిక్ వీరు గత నెలల్లోనే రాజీనామా చేశారు. కకోలి ఘోష్, దస్తీదార్ నేతృత్వంలో 20 మంది టీఎంసీ లోక్సభ ఎంపీలు నేషనలిస్టు సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియా ఎన్సీపీఏలో విలీనం కావడంతో పార్టీలో తిరుగుబాటు మొదలయ్యింది. ఈ క్రమంలో టీఎంసీ సభ్యులు తమ పదవి కాలాల కన్నా చాలా ముందే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. సుష్మితాదేవ్ పదవీకాలం 2030 ఏప్రిల్ 2 వరకుంది. ప్రకాష్ చిక్ బరాయిక్ పదవీకాలం 2029 ఆగస్టు 18 వరకుంది. అంటే 3 ఏళ్లకు పైగా సమయం ఉన్న వారు రాజీనామా చేయడం గమనించాల్సిన అంశం. పైన పేర్కొన్న 3 టీఎంసీ ఎంపీలతో పాటు నటి రాజకీయవేత్త అయిన కోయల్ మల్లిక్ రాజీనామా వల్ల 4వ స్థానం కూడా ఖాళీ అయ్యింది. అయితే ఎన్నికల సంఘం ప్రస్తుతానికి 3 స్థానాలకే బైపోల్ ప్రకటించింది. 4వ స్థానంపై వేరే నోటిఫికేషన్ రావాల్సి ఉంది. రాజ్యసభలో సభ్యుల సంఖ్య 241కి పడిపోవడానికి అసలు కారణం పశ్చిమ బెంగాల్ నుంచి 4 స్థానాలు ఖాళీ అయిపోవడమే. ఈ 4వ ఎంపీని కూడా ఎన్డీఏ గెలుచుకుంటుందని లెక్కిస్తే ఆ కూటమికి ఇంకా 8 మంది సభ్యులు తక్కువవుతారన్నమాట. మరోవైపు ఇండీ కూటమి బలం 63గా ఉంది. ఇక పార్లమెంట్లో వర్షాకాల సమావేశాలు జూలై 20న మొదలై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. అంటే బైపోల్ ఫలితాలు పార్లమెంట్ సెషన్ మొదలైన 4 రోజుల్లోనే వెలువడతాయన్నమాట. కొత్త సభ్యులు సెషన్ మధ్యలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అంటే కీలకమైన బిల్లులో రాజ్యసభలో ఈ ప్రమాణ స్వీకారాల తర్వాతనే జరిగే అవకాశం ఉందంటున్నారు రాజకీయ నిపుణులు. ఇక ఎన్నికలకు జూలై 7న నోటిఫికేషన్ విడుదలయ్యింది. 14వ తేదీన నామినేషన్లకు చివరి రోజు. 15న నామినేషన్లను స్క్రూటినీ చేశారు. జూలై 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవుతున్నాయి. జూలై 24వ తేదీన రాజ్యసభ సభ్యుల ఎన్నిక పోలింగ్ ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. జూలై 27న మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఇక పెద్దల సభలో తాజాగా జరుగుతున్న ఎంపీల ఎన్నిక కేవలం రాజ్యసభ సీట్ల భర్తీ కోసం కాదని గమనించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పశ్చిమ బెంగాల్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆ ప్రభావం ఢిల్లీ వరకు ఎలా పడుతుందో చూపించే పరిణామంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు. టీఎంసీ అంతర్గత చీలిక, ఎన్సీపీఏ ఏర్పాటు నేపథ్యంలో ఈ 4 స్థానాలు కూడా దాదాపు బీజేపీ ఖాతాలో పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2/3 మెజార్టీ లక్ష్యానికి
ఎన్డీఏ ఇంకా దూరంలోనే ఉన్నా రాజ్యసభలో బలం క్రమంగా పెరుగుతూ వస్తున్న తీరు మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది అంటున్నారు రాజనీతివేత్తలు. మరి ఈ రాజ్యసభ సభ్యుల ఎన్నిక తర్వాత ఎన్డీఏ పెద్దలు ఎలాంటి బిల్స్ సభ ముందు పెడతారు, ఎలా నెగ్గించుకుంటారు, ఏం మ్యాజిక్స్ చేస్తారు అన్నది చూడాల్సి ఉంది.